రైట్గా తెలంగాణను నెంబర్ 1 చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్లోబల్ సమిట్ లో ఉస్మానియా కొత్త ఆసుపత్రి నమూనాను ప్రదర్శించారు. గోషమహల్లో నిర్మాణం మొదలైందని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇక రహదారుల విషయంలో హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తామంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్లో వివిధ డిపార్ట్మెంట్ల స్టాల్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్పందనగా ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రి ఒక నమూనాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు రాష్ట్ర R&B శాఖ మంత్రి ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏ విధంగా జరుగుతుంది, మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది సార్? R&B ఆధ్వర్యంలో ఎప్పటికెళ్ళో ఉస్మానియా హాస్పిటల్ బాగా ఓల్డ్ అయిపోయి పేషెంట్లు కూడా ఇబ్బందిగా మారి కొన్ని పైకి వెళ్ళి కూడా పడడం, వర్షాకాలంలో ఇబ్బందిగా రావడం ఎప్పటికెళ్ళో ప్లాన్ ఉండే. దాన్ని కొన్ని రీజన్తో పోస్ట్పోన్ అవుతూ ఇటీవలనే ఉస్మానియా హాస్పిటల్ని అక్కడ గోషామాల్లో 32 ఎకరాలు కట్టడానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకొని సెల్లార్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 2 years లోపే కంప్లీట్ చేయాలని ప్రతి వీక్ ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఈవెన్ మన ఫారెస్ట్ పర్మిషన్ కానీ సెల్లార్కి సంబంధించిన కొన్ని ప్లాన్లు, ఇంకొకటి ఇంటర్నల్ ప్లాన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పటికే టిమ్స్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం స్టార్ట్ చేసి వదిలిపెట్టింది. అంటే గతంలో సనత్ నగర్ కావచ్చు, మరి ఎల్బీ నగర్ కావచ్చు, ఆలవాల్ కావచ్చు, అవి కూడా చేయిస్తారు కదా సార్ మీరే? నువ్వే అడుగుతున్నావు. వాళ్ళు స్టార్ట్ ఫౌండేషన్ చేసి సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్, నిమ్స్లో ఒకటి 24 ఫ్లోర్లు. యాక్చువల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం 24 ఫ్లోర్స్ పోతానికి, అంత హైట్ పోతానికి పర్మిషన్ లేదు. ఎల్బీ నగరు దీన్ని కూడా హైట్ తగ్గించి 14 ఫ్లోర్స్కే లెవెల్ చేసుకుంటూ దాన్ని కూడా కంప్లీట్ చేసిన విధంగా సనత్ నగర్ది January 31st ఓపెన్ చేస్తున్నాం. మార్చ్ ఎండింగ్ నాటికి అల్వాల్ ఓపెన్ చేస్తున్నాం. మరొక జూన్, జూలై, ఆగస్టు వరకు ఎల్బీ నగర్ అవుతుంది విజయవాడ రూట్ వాళ్ళకు. ఆ తర్వాత నెక్స్ట్ 26 ఎండింగ్ వరకు వీళ్ళు పంజాగుట్టలో ఉన్న నిమ్స్ కంప్లీట్ చేయాలి. ఉస్మానియా 2 years కంప్లీట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోయే అవసరం లేకుండా పేదవానికి ఆరోగ్యశ్రీ ఇక్కడే ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మేము 10 లక్షలు పెంచినాం. చాలా కేసులు నిమ్స్లో చేస్తున్నారు, కానీ దాని మీద ఓవర్ బర్డెన్ ఎక్కువైపోయింది. సఫిషియెంట్ డాక్టర్లు, ప్లేస్ లేదు. కాబట్టి హాస్పిటల్ని కూడా త్వరగా చెకప్ చేసి కంప్లీట్ చేయాలని మా ప్లాన్. ఇంకేం చేయాలనుకుంటున్నారు సార్ మీ ఆధ్వర్యంలో? దాదాపు స్టేట్ గవర్నమెంటు, నేషనల్ హైవే, సేతు బంధు, అలా కొన్ని CRF డిఫరెంట్ స్కీమ్ కింద 6,979 కోట్ల రూపాయలు నేను గడ్కరీ గారు పార్లమెంట్ సభ్యునిగా నాకున్న సంబంధంలో కానీ, నేను ముఖ్యమంత్రి గారు పదే గడ్కరీ గారు కలవడం కానీ, హైదరాబాద్ విజయవాడ 4 లేన్గా నెక్స్ట్ మంత్ టెండర్ ఉన్నది. మరొక 6 నెలల్లో అమరావతి, ఇప్పుడు మనం ఉన్న ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అక్కడ బందర్ వరకు పోయా అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అదొక 20,000 కోట్లు. హైదరాబాద్ టు బెంగళూరు అదొక 10,000 కోట్లు గ్రీన్ఫీల్డ్ హైవే. మళ్ళీ ఎల్బీ నగర్ టు హయత్నగర్ రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ రోడ్, కింద రోడ్ ఉంటుంది. కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఫ్లోర్లో హైవే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో మెట్రో ఉంటుంది. అదొక 1000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇటీవలనే CRF కింద 2,000 కోట్లు. నేను మినిస్టర్ అయిన తర్వాత ప్రతిరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఈవెన్ అధికార బీజేపీ పార్టీ స్టేట్ ఉన్న పార్టీకి కూడా ఇన్ని నిధులు తీసుకురాలేదు. ఇవన్నీ కూడా కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని DPR స్టేజ్లో ఉన్నది, కొన్ని లూప్ లైన్లో ఉన్నాయి. ఏదైనా సరే మనసు ఉంటే మార్గం ఉంటుంది. 10 ఏళ్ళు తెలంగాణని 100 ఏళ్ళు వెనకకేసిండ్రు. ఇలాంటి సమ్మిట్లు పెట్టి ఆ 7 కోట్లకు వడ్డీలు ఒరిజినల్ అమౌంట్ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. మీ అందరూ కూడా తప్పకుండా సహకరించండి. ఒక 3 ఏళ్లలో తెలంగాణ నెంబర్ 1 కాబోతుంది. ఇంకా రాబో కాలంలో ఫ్యూచర్ సిటీ సైబరాబాద్తో పాటు, ఫ్యూచర్ సిటీతో పాటు ఇంకా విజయవాడ సైడ్ కూడా డెవలప్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా వచ్చే రానున్న రోజుల్లో R&B శాఖ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శివతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్.